వెల్కమ్ టు బర్డ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణలీల ఈ సినిమా పేరు చెప్పగానే ఏదో 1970s 80sలో వచ్చిన సినిమా అనుకుంటారేమో. లేదు, మళ్ళీ సరికొత్తగా మనకి ఆ కృష్ణలీల అనే చూపించడానికి 2025లో మన ముందుకి ఆ టీం వాళ్ళు వచ్చేసారు. దేవన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ రోల్లో చేస్తూ, అలాగే భీమ్స్ సిసిలియో మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఈరోజు వాళ్ళ టీంతో ఉన్నానండి. అంటే సాధారణంగా సినిమా చూడడానికి ముందు టీజర్ చూస్తాం, టీజర్ చూసి ఒక అంచనాకు వస్తాం. టీజర్ చూస్తే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సినిమాలు, మనం కాంతారా చూసాం, అలాగే హనుమాన్ చూసాం, తర్వాత రీసెంట్గా మిరాయి చూసాం. ఒక మైథాలజీ సబ్జెక్ట్ అనేది తీసుకుని దాంట్లో లవ్ని ఇన్కల్కేట్ చేసి ఎంటర్టైన్ చేయడం ఎలా అనే దాని మీదే ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు. సో ఎక్కువ సస్పెన్స్ అయితే పెట్టను, డైరెక్ట్గా టీమ్ తోటి ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారు, హీరో గారు దేవన్ గారు, ధన్య గారు, హాయ్. సో ఫస్ట్ ప్రొడ్యూసర్ గారిని అడుగుతా, అంటే ఈ కాలంలో వస్తున్న సినిమాల్లో డిఫరెన్షియేట్ చేసి చూపించాలి అని చెప్పి ఈ స్టోరీ ఎంచుకున్నారా, లేదు దీని వెనకాల ఇంకేమన్నా ఒక స్టోరీ మీకేమన్నా ఉందా? లేదు, ఈ కాలంలో వచ్చే లవ్ స్టోరీల్ని కొంచెం డిఫరెంట్ యాంగిల్లో అనిల్ కిరణ్ కుమార్ గారు రాశారు. అది నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఎలాగా అంటే టీమ్ని సెలెక్ట్ చేసుకోవడంలో దేవన్ హీరో కింద, ధన్య హీరోయిన్ కింద ఎలాగంటే మీరు ఏం చూశారు? ఒక క్యారెక్టర్ని చూసినప్పుడు ఎస్ ఈ హీరో అయితే ఈ పోర్షన్ బాగుంటారు అన్నటువంటి అంచనాలు ప్రొడ్యూసర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు స్టోరీ రైటింగ్లో వాటిల్లో విహారీ అనే క్యారెక్టర్ ఇట్లా ఉండాలి, అవన్నీ మేము రాసి పెట్టుకున్నామండి. సేమ్ ఆ క్వాలిటీస్ దేవన్ ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది నాకు, హీఈస్ వన్ టు డూ దిస్ కృష్ణలీల యాజ్ అ హీరో అని. తరువాత తన ఈ పాయింట్ తీసుకొని, మేము చెప్పిన స్టోరీ లైన్ని తీసుకొని తను హౌ టు ప్రజెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తన స్టోరీని మాకు నేరేట్ చేశాడు. వితిన్ 1 వీక్లో దాని మీద థింక్ ఆఫ్ చేసి తను ఎలా నేరేట్ చేశాడంటే, హౌ టు కీప్ కెమెరా యాంగిల్స్ అండ్ డూ డైరెక్షన్, షార్ట్ ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది అంత డీటెయిల్డ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇంకా మేము డైరెక్షన్గా కూడా దేవన్నే చెయ్యాలి అని డిసైడ్ అయ్యామండి. సో ఇప్పుడు అంటే హీరో అనాలా, డైరెక్టర్ అనాలా, స్క్రీన్ ప్లే అనాలా, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మిమ్మల్ని? బికాజ్ టీజర్లో కొన్ని షార్ట్స్ అయితే లిటిల్లీ మార్వెలస్, ఇట్స్ కంప్లీట్లీ ప్రామిసింగ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్పెషల్లీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి బిట్ కూడా, ప్రతి ఫ్రేమ్ కూడా 100కి 1000% ఎఫర్ట్ పెట్టారు. అంటే ఇన్ జనరల్గా ఇంటర్వ్యూలో ఇవే మాట్లాడతారు, ఇలాగే ప్రేస్ చేస్తారు అన్నటువంటి పాయింట్ డెఫినెట్గా కాదు హీరో గారు. ఇది లిటరల్లీ ఐ లవ్ దట్ ప్రతి ఒక్క పాయింట్లో కూడా. సో ఎలాగా కృష్ణలీల కాలం తిరిగి వచ్చింది అంటే ఏంటి? ఇప్పుడు మేము జానకిరాముడు సినిమా అనుకోవాలా, లేదు అంటే ఇంకా ఉన్నాయి కదా మనకి కాలంలో వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చిన ప్రేమ కథలన్నీ, అలాగే దానికి దీనికి ఏమన్నా రిలేషన్ ఉందా? సరే, ఈ కథ ద్వారా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మనం ఏదైనా తిరిగి వస్తుంది కానీ కాలం తిరిగి రాదు అంటారు. కానీ కాలం తిరిగి వచ్చింది అని ట్యాగ్లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు పెట్టానంటే, ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ గాడ్ అండి. గాడ్ అనొచ్చు, సూపర్ న్యాచురల్ పవర్ అనొచ్చు. సో ఆ దేవుడే తలుచుకుంటే దేన్ని ఎలాగైనా తిరిగి తీసుకురాగలడు. రిటర్న్ టైం అంటే ఏంటంటే, ఒక్క సిచ్యువేషన్లో ఒక పర్సన్తో ఒక ఇంటరాక్షన్తో ఒక సిచ్యువేషన్ని ఒకలాగా డీల్ చేసినప్పుడు లైఫ్ ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ లైఫ్ అలా లీడ్ చేస్తున్న టైంలో ఒకవేళ అదే సిచ్యువేషన్ ఇంకొకసారి దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. అదే ఛాన్స్ వస్తే లైఫ్లో డెసిషన్ ఎలా తీసుకుంటాం, అసలు ఇది మళ్ళీ ఆ జన్మకు సంబంధించిందా, ఆ జన్మ అనేది నాకు ఎలా గుర్తొచ్చింది అనేది చాలా బ్యూటిఫుల్గా కృష్ణతత్వంతో చూపించానండి. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ ప్లే. కృష్ణలీల అంటే ప్రేమతత్వానికి మించిన దేవుడు కృష్ణుడుగా మనం బిలీవ్ చేస్తాం. బట్ టీజర్ అండ్ టైటిల్ లో చూసినప్పుడు దీంట్లో అటు శివుని వాడుకున్నారు, హనుమంతుని వాడుకున్నారు. ఈ ముగ్గురిని ఎలా కలిపారు అసలు? అదండి, ప్రేమ ఎవరినైనా కలిపేస్తుందండి. హనుమంతుడు బ్రహ్మచారి కదా. ప్రేమ అనేది హనుమంతుడిని మనం ఎలా డీల్ చేస్తామంటే అండి, ఒక ధైర్యానికి సంకేతంగా డీల్ చేస్తాం. ఆ ధైర్యానికి మనకి ఎప్పుడు పిడుగుపడినా, ఎప్పుడు భయం వేసినా కూడా జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటూ ఉంటాం. ఆ హనుమంతుడికి ఉండే ధైర్యం
ఒక పర్సన్ తీసుకుని ఆ గోల్ని ఎలా రీచ్ అయ్యాడు అనే దాంట్లో తను హనుమంతుడిని నమ్ముకున్నాడు, అటు పక్కన కృష్ణుడిని నమ్ముకున్నాడు, ఇటు పక్కన దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ విచ్ ఈజ్ లీడింగ్. ఈ జన్మలో నేను ఒక దేవుణ్ణి ఇష్టపడితే ఇంకో జన్మలో ఇంకో దేవుణ్ణి ఇష్టపడతాను. ఇట్స్ ఆల్ అబౌట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండి. ఎండ్ ఆఫ్ ద డే గాడ్ ఈజ్ ఓన్లీ వన్. కరెక్ట్. యా. సో అంటే ఎర్లియర్ డేస్లో మూగ మనసులు నాగేశ్వర గారు చేశారు, తర్వాత నాగార్జున గారు ఏమో జానకిరాముడు చేశారు, తర్వాత రామ్ చరణ్ వచ్చేసి మగధీర కూడా ఆల్మోస్ట్ రాజమౌళి గారు ఇదే. అంటే ఇందులో మైథాలజీ అనేది మాత్రం పక్కన పెట్టి ప్యూర్ లవ్ ఒకటే ఇందులో మీరు తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మైథాలజీ, భగవద్గీత రిఫరెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో వచ్చేసాయి. యా. సో ధన్య, మీ మోడర్నైజ్ క్యారెక్టర్ ఏదైతే ఇందులో ఉందో ఫ్లాష్ బ్యాక్ తర్వాత వచ్చే క్యారెక్టర్ అంటే బిఫోర్ దట్, అంటే మీరు ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారన్న క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుండును అని మీ హౌస్ టూర్ చేశారు చెన్నైలో, ద సేమ్ వే యూ లుక్డ్ ఇన్ దట్ మూమెంట్స్ ఆల్సో, అది ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారా? లేదు సార్, నేను అలా ఏం చేయలేదు. కానీ డెఫినెట్లీ ఆ పాత జన్మలో ఉన్న క్యారెక్టర్ అండ్ ప్రజెంట్ జన్మలో ఉన్న క్యారెక్టర్ దే హ్యావ్ టు బీ వెరీ వెరీ డిఫరెంట్ అని అనుకున్నాను. కానీ దట్ ఫీలింగ్ ఆఫ్ లవ్ షుడ్ బీ ద సేమ్. మనం ఎలాగైనా ఉండొచ్చు, ఎరగెంట్ యాటిట్యూడ్గా ఉన్న మోడర్న్ అమ్మాయి ఇక్కడ ఉంది, చాలా సాఫ్ట్గా భయంతో ఉన్న పాత అమ్మాయి కూడా ఉంది. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న ఒక థ్రెడ్, దే రియలైజ్ దట్ దే ఆర్ ఇన్ లవ్. సో అది ఆ కామన్ థ్రెడ్గా పెట్టుకొని డెఫినెట్లీ ఈ అమ్మాయే ఆ అమ్మాయి అన్నట్టు అనుకోకూడదు. కానీ ఈ అమ్మాయిలో ఉన్న ప్రేమ అలానే ఉంది, జన్మ క్రాస్ అయిన ఈ ప్రేమ అది కనిపించాలి తన కళ్ళతో అని అనుకున్నాను. బట్ డెఫినెట్లీ యాజ్ పర్ డ్రెస్సింగ్, యాజ్ పర్ పర్సనాలిటీ వైజ్ దే ఆర్ వెరీ డిఫరెంట్. యా, డెఫినెట్లీ టైమ్ జోన్ అనేది వచ్చేసరికి ఉంటుంది. మోడర్న్ డేస్ లో చూపించారు, అంటే పొలిటికల్ యాంగిల్ ఏమైనా చూపించారా ఇందులో? సెక్రటేరియట్ ని వీటిని కూడా చూపించారు, ఏమైనా కేసెస్ లాంటి పెట్టడం స్టోరీలో? అవును సార్, మీరు చాలా బాగా గెస్ చేశారు. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఆస్కింగ్ దిస్. యాక్చువల్గా హీరో ప్రేమని ప్రపోజ్ చేయడానికి కోర్టుకు వెళ్తాడండి. కోర్టులో ప్రేమను ప్రపోజ్ చేయడం? యా. అంటే కోర్టులో చూసిన ప్రేమలు ఉన్నా కానీ కోర్టులోనే ప్రపోజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. యా, కోర్టులో కేసు వేస్తాడు హీరో. సో తన ప్రేమని ఎలా సాధించుకున్నాడు, అసలు దానికి లీగల్గా సెక్షన్స్ ఉన్నాయా, సెక్షన్స్ ఈ పర్సన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, మనకి ఒక ప్రేమని ఒక పర్సన్కి మనలో ఉన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే సెక్షన్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా మూవీలో చూపించాము. సో సరే, ఇప్పుడంటే మనకి సిఆర్పిసి, ఐపీసీ, లేదంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ఇవన్నీ వచ్చే బాగానే ఉంది. మరి మీరు చూపించినటువంటి ఈ మైథలాజికల్ యాంగిల్లో అటువంటి సెక్షన్స్ ఇవేం లేవు కదా, దాన్ని ఎలాగా సరే ఎండ్ ఆఫ్ ద డే మనం మూవీలో నేను ఏం చూపించదలుచుకున్నాను అంటే ఇట్స్ ఆల్ ద ప్లే ఆఫ్ గాడ్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ మూవీ, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ పవర్ లీడింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు మనం భగవద్గీతలో పునరపి జననం పునరపి మరణం అంటాం. సో మన లాస్ట్ ఈ జన్మలో మనం చనిపోయేటప్పుడు మన లాస్ట్ థాట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద లీడ్ ఆఫ్ ద నెక్స్ట్ లైఫ్ అని మన ధర్మం మనకి చెప్తుంది. నేను అది నమ్మాను. సో అదే ఇప్పుడు ఫస్ట్ టైం ఒకరిని కలవగానే అరే మనం ఎప్పుడో కలిసినట్టుంది, మనం ఎప్పుడు బాగా తెలిసినట్టుంది, లేదంటే 1-2 టైమ్ సిట్టింగ్స్కే మనం కొంతమందితో బాగా క్లోజ్ అయిపోతాం. కానీ ఎందుకు క్లోజ్ అయ్యామనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఆన్సర్ ఎందుకు థింక్ చేయలేము అంటే మనకు లాజిక్ తెలియదండి. లాజిక్ తెలియని ప్రతిదీ మ్యాజిక్లా కనిపిస్తుంది. కానీ ఆ లాజిక్ ఏంటి, ఆ ఇంప్రింట్ ఏంటి అనేది నేను కృష్ణలీలలో చూపించగలిగాను. సో ఈ లవ్ నేర్పిన పాఠం ఏంటంటే లాస్ట్లో డైలాగ్ కూడా చెప్పారు, ప్రేమ నేర్పిన పాఠం లవ్ ఈజ్ గాడ్ అని. ఓకే, లవ్ ఈజ్ గాడ్ అనేది ప్రతిసారి అన్ని సినిమాలో మనం చెప్తూనే ఉంటాం. బట్ పర్టికులర్గా ఇందులో ప్రేమ నేర్పిన పాఠం ఏంటి? ప్రేమ కంటే గొప్పది ఏం లేదు సార్, ప్రేమే ఒక పాఠం అంటారు. అదే పాఠం. మరి ఇందులో నేర్పించింది ఏముంది అని అంటే మీకు చెప్పినట్టు ఒక్కొక్కసారి మనం స్టబ్బాన్గా ఉంటాం సార్. ఒక డెసిషన్ మనకి నేచర్ ఇన్స్టింక్ట్ ఇస్తూ ఉంటుంది. లేదంటే దేవుడు అంటే దేవుడు పైనుంచే దిగి రావసరం లేదండి. మన క్లోజ్ ఫ్రెండ్స్ రూపంలో, లేదంటే ఒక పర్సన్ రూపంలో, అలా ఒక నేచర్ ఇన్స్టింక్ట్ రూపంలో రకరకాల ఇన్స్టింక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం స్టబ్బాన్గా ఇంకోటి ఏదో చెయ్యాలి అని చెప్పి ఆ థాట్లో వచ్చే సిగ్నల్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ ద నేచర్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎవ్రీ హర్డిల్ ప్రజెంట్ యాక్సెప్ట్ చేసుకుంటా లైఫ్ని లీడ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు ఎన్ని వదిలేసి స్టబ్బాన్గా ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం మూవీలో చూపించామండి. సో యాక్టింగ్ కష్టం అనిపించిందా దీనికి, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కష్టం అనిపించిందా? అసలు ఏది ఈజీ కదా సార్, సినిమా అంటేనే కష్టం.
కాకపోతే మీకు తెలుసు కదా, నేను 10 years నుంచి ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉన్నాను. ఆ కష్టంతో అసలు ఆ ఇండస్ట్రీ బయట ఉండి ఇండస్ట్రీ కోసం ట్రై చేయటం పక్కన పెడితే, ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక సిన్సియర్ పీపుల్, ఒక జడ్జ్ గారు అయ్యండి, ఒక లేడీ ప్రొడ్యూసర్ అయ్యండి, వీళ్ళు ముందుకొచ్చి మేము నీతో సినిమా తీయాలి అనుకుంటున్నాము అని చెప్పి నా దగ్గరికి ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఇంతకు మించిన గొప్ప ఆపర్చునిటీ ఉంటుందండి. దాన్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేయాల్సిందే అండి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డెఫినెట్గా ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాం, అందులో డౌట్ లేదు. అంటే ఇక్కడ 2 different roles, అవును సార్, 2 different roles ప్లే చేశారు. అంటే స్టోరీ కత్తి మీద సామ్లా ఉంది. ఎక్కడ చిన్న పొరపాటు అనేది జరిగినా కూడా ప్రేక్షకులు వెంటనే ఏదో ఒక దాంతో పోల్ చేసి ఆల్రెడీ అది వచ్చేసింది, ఇప్పుడు కొత్తగా ఏం చేశారనే మాట వచ్చేస్తుంది. సో ఇది మైండ్ లో ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది వీ కెన్ ఫీల్ దట్. సో ఆ ప్రెషర్ లో ఈ అవుట్కమ్స్ అన్ని రావడానికి ఎలాగా సార్? యాక్చువల్గా నేను ప్రెషర్గా ఫీల్ అవటం, లేదంటే ఈ మూవీని కంపారిజన్ చేసుకునే అంత టైం లేదు సార్ నాకు. అసలు యాక్చువల్గా ఇది ఒక యూనిక్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ని మనం ఎలా చూపించాలనే ఆలోచనలో ఉన్నాను తప్ప, ఈ పాయింట్ని మనం హానెస్ట్గా, సిన్సియర్గా ఎలా తెర మీద చూపించాలని ఒక ఆలోచనలో ఉన్నాను తప్ప, మిగతాది అసలు ఏ ప్రెషర్ కాంతి లైఫ్లో ఏం లేదు సార్. చూడండి, ఈరోజు మనం ఇలా కూర్చోవాలన్నా కూడా. జ్యోత్స్న గారు ఇక్కడ ఇంత సాఫ్ట్గా, ఇంత బ్యాలెన్స్డ్గా మెల్లగా మాట్లాడుతున్నారు సెట్స్లో. లేదంటే మీకు ఏదన్నా ఒక సీన్ లేదు, ఇందులో ఎక్కువ బడ్జెట్ అవుతుంది, లేదంటే ఇక్కడ నాకు ఈ కాస్ట్ అండ్ క్రూ కావాలి, లేదంటే దీన్ని వేరే లొకేషన్లో చేయాలి, ఇలాంటి డిమాండ్లు ఏమైనా వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడేవారా? ఆర్ ఎల్స్ కొంచెం అల్లరిగా, లేదంటే ఇంకొంచెం హైగా? ఇలానే మాట్లాడేవారు. బట్ అంతా బడ్జెట్లోనే తను ఫినిష్ చేశాడు. మనకి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది తనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫరెన్స్ చేసుకొని ఏది బెస్ట్ అనేది ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఓకే, సో ఓవరాల్ కాస్ట్ అండ్ క్రూ తోటి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కాస్ట్ అండ్ క్రూ అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ జనరల్ ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే, చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫలానా ఒక హీరో, లేదంటే హీరోయిన్, లేదంటే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, లేదంటే విలన్స్, వీళ్ళందరూ మాకు ఫలానా వాళ్ళు కావాలి, వీళ్ళైతే వద్దు, ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఫర్ ద స్టోరీ ఎవరైతే దానికి సూట్ అవుతారో అలాగ మొత్తం తనే సజెస్ట్ చేశారా, లేదు మీ? లేదు, ఫస్ట్ అంతా తను సజెస్ట్ చేశారు. సో మీకు కావాల్సిన గ్రౌండ్ మొత్తం ముందే ప్రిపేర్ చేసుకొని టీం అందరినీ రెడీగా పెట్టుకొని పర్ఫెక్ట్ పిక్చర్ మాట ప్రొడ్యూసర్స్. అంతే అండి. మేము బై గాడ్స్ గ్రేస్ ఒక్కరోజు కూడా మేము షూట్ క్యాన్సిల్ అవటం కానీ, పోస్ట్ పోన్ అవటం కానీ, ప్యాచ్ వర్క్ పెట్టడం కానీ, రీషూట్ చేయటం కానీ ఏమీ లేదండి. సో ఓవరాల్గా స్టోరీ నెరేషన్ దగ్గర నుంచి, పాయింట్ రావడం దగ్గర నుంచి, డిస్కషన్స్, ఎండ్ షూట్ కంప్లీట్ మీ ఇగో మా ప్రోడక్ట్ మీ ముందు ఉంది అనడానికి ఎన్ని నెలల్లో ఫినిష్ చేశారు? సార్ యాక్చువల్గా చాలా తక్కువ టైంలో సార్. నేను స్క్రిప్ట్ పట్టుకున్న తర్వాత జస్ట్ 2 monthsలో నేను బౌండ్ రెడీ చేశాను. 3rd monthలో షూట్కి వెళ్ళిపోయాము. చాలా షార్ట్ స్పాన్లో, చాలా తక్కువ వర్కింగ్ డేస్లో ఇంత సీనియర్ టీంని పెట్టుకుని వర్క్ చేసుకోగలం. ఓన్లీ థింగ్ ఏంటంటే మధ్యలో చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దగ్గర పాపం ప్రొడ్యూసర్స్ వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మేము అంతా పర్ఫెక్ట్ ఆన్ టైంలో యాక్చువల్లీ ఇదంతా కూడా డిలే అవ్వటం అంటే ఇదంతా జరగడానికి కూడా ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఈ ఇయర్కి వీఆర్ రెడీ టు కంప్లీట్ అండి. గుడ్. తన్య, అంటే లాస్ట్ సీతం మార్కెట్లో సినిమాలు చెట్టు దగ్గర నుంచి అంటే ఎలా గుర్తుపెట్టుకున్నారంటే తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని పూవిస్తే ఎక్కడ పెట్టుకుంటాం అన్న క్వశ్చన్ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నారు, జస్ట్ లైక్ పక్కింటి అమ్మాయి లాగా. సో ఇన్ని సినిమాలు చేస్తూ వచ్చారు యాజ్ అ డెబ్యూ హీరో. అంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు మిమ్మల్ని చాలా సినిమాల్లో డెబ్యూ హీరో కింద చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు. బట్ దేవన్ యాజ్ అ డైరెక్టర్, హీరో కింద నేను అడిగాను, యాజ్ అ డైరెక్టర్ హౌ హీ నెరేటెడ్ అండ్ వాట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ హిమ్? నరేషన్ అయితే చాలాసార్లు డైరెక్టరు స్క్రిప్ట్ చూసుకొని డైలాగ్స్ అలా చదువుకొని చెప్తారు. సమ్టైమ్స్ క్లియర్ అంటే దే లుక్ అట్ యువర్ ఐస్ అండ్ దిల్ గివ్ ఫుల్ నరేషన్ సార్. సో అలా ఈయన చేశారు నాకు వితౌట్ లుకింగ్ ఎట్ ద స్క్రిప్ట్, నాట్ ఈవెన్ వన్స్. అంటే బౌండ్ స్క్రిప్ట్ పక్కనే లేదు అక్కడ. సో మొత్తం ఒక 2 to 2.5 hours నరేషన్ హీ గేవ్ మీ జస్ట్ లుకింగ్ ఎట్ మీ. అలా ఫ్లోలో వెళ్తూ ఉన్నాడు. అంటే సబ్కాన్షియస్ మైండ్లో దిగిపోయింది ఆ స్క్రిప్ట్ ఆయనకి అనమాట. సో అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఐ థాట్ ఓకే నరేష్ అయితే క్లారిటీ అయితే ఉంది. ఇంకా డైరెక్షన్ పరంగా వస్తే ఎలా అని తెలీదు,
బట్ ఐ జస్ట్ టుక్ వన్ లీప్ ఆఫ్ ఫెయిత్ అంతే. అదేదో నాకు ఒక గట్ ఫీలింగ్ వచ్చింది, ఓకే ఇంత బాగా నరేషన్ ఇస్తున్నాడంటే 100% అక్కడ ఇంతకన్నా 75% ఉన్నా ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ అన్నట్టు. ఎందుకంటే ఆ మాత్రం క్లారిటీ ఆఫ్ థాట్, అది చాలా ఇష్టపడి ఈ స్క్రిప్ట్ని చాలా చాలా లవ్ చేసి తీసిన సినిమా ఇది. సో అది దట్ ఐ లైక్డ్ అబౌట్ హిమ్. యా, సో ఇన్ జనరల్ ఇంటర్వ్యూలో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. అంటే కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తోటి అయితే పబ్లిసిటీ పాయింట్లోనూ బాగుంటుంది, పబ్లిక్ చూడడానికి కూడా ఇంకా బాగుంటుంది కాబట్టి. సో గత జన్మలు, మీకు ఏమైనా గత జన్మ ఉందా దేవ్? యాక్చువల్గా గత జన్మ ఉంది అని చెప్పి మనం బిలీవ్ చేయాలండి, మన ధర్మం చెప్తుంది. ఓకే, అంటే ఆ జన్మ అయితే ఎలాంటి జన్మ అయి ఉండొచ్చు? అంటే గత జన్మలో ఒకవేళ మీరుంటే ఒక సెయింట్ గా ఉన్నారంటే క్యారెక్టర్ చూపించారు కాబట్టి ఒక సెయింట్ గా ఉన్నారా, లేదంటే ఒక ఏమైనా సైంటిస్ట్ ఆర్ వాట్ ఎవర్, ఏమై ఉంటే ఒకవేళ బాగుండేది, నేను గత జన్మలో ఇలా ఉండేవాడిని ఏమో అన్న థాట్ ఏమైనా వచ్చింది ఎప్పుడైనా? యాక్చువల్గా ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదండి. ఈ మూవీ చేసిన తర్వాత గత జన్మలో నేను శివభక్తుడినేమో, అది అయి ఉంటే బాగుండేది అనిపించిందండి. అది కామన్గా వచ్చేది, అది కాకుండా కొత్తగా ఏమన్నా? అప్పుడు నేను భక్తుడిని అంటే ప్రతి చోట భక్తులే ఉంటాం, అది వేరే విషయం. కొత్తగా ఇంకేమన్నా అంటే ఫ్యాంటసీ ఉంటుంది కదా, గత జన్మలో నేను ఒక సూపర్ హీరో, ఆర్ఎల్స్ నేను ఇది చేసి ఉండొచ్చు, లేదా నేను చంద్రమండలం మీదకి వెళ్ళి ఉండొచ్చు, ఇలా ఇది ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా థాట్ వచ్చిందా? ఏదో ఒకటి, ఏదో సెన్సేషన్ కోరుకుంటారు ప్రేక్షకులు. అది ధన్య విల్ ఆన్సర్ ద బెస్ట్ అండి. ఓకే ధన్య, మీకేమన్నా అలాగా ఎప్పుడైనా నాకైతే ఏదో ఒక క్వీన్ నా మైండ్ లో, నేను ఏదో ఆబ్వియస్లీ ఇంట్లో క్వీన్ లాగే ట్రీట్ చేస్తారు కాబట్టి, బట్ డెఫినెట్లీ ఏదో ఒక రాజ్యానికి ఒక క్వీన్ గా, ఒక వారియర్ గా ఉన్నానేమో అని ఒక ఫీలింగ్. అంటే అక్కడ మీరేమన్నా క్వీన్ కి యాంకర్ చేయడానికి మీరేమన్నా ట్రై చేసేవాళ్ళు అప్పట్లో? దట్ వాట్ యు షోడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ? లేదండి. లేదు. సో ఎలా ఇక్కడ ఈ గత జన్మ అన్న దాంట్లో ఎలాగా హీరో హీరోయిన్ కి లంకే అనేది అక్కడ? సరే, యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ జన్మలో లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్కి చాలామంది ఆ సిచ్యువేషన్ని కానీ ఆ టెక్నిక్ని కానీ చాలా హార్డ్ అండ్గా ప్రాక్టీస్ చేసినా కూడా కుదిరింది, ఇంకో పర్సన్ వచ్చి చాలా ఈజీగా అలవోగ్గా చేసేస్తూ ఉంటారు. అరే మనం ఇన్ని రోజుల నుంచి ఇది చేయాలనుకుంటున్నాము, ఇతను ఏంటి ఎంత ఈజీగా చేశాడు అంటే ఇతను ప్రాక్టీసు అలాంటివి కూడా ఏమున్నాయంటే ఏముండదు. బట్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఇట్ ఈస్ యువర్ లాస్ట్ లైఫ్ దట్ లీడ్స్ యూ ద ప్రజెంట్ లైఫ్. మీకు గత జన్మలో ఉన్న పవర్ అయినా, గత జన్మలో ఉన్న మేధస్సు అయినా, గత జన్మలో ఉన్న ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఈ జన్మని లీడ్ చేయడానికి ఒక పాత్ లాగా, డెస్టినీ లాగా యూజ్ అవుద్ది అని నేను నమ్ముతానండి. ఈవెన్ మన భగవద్గీత కూడా అదే చెప్తా ఉన్నారు. సో నేను అదే నమ్ముతాను. ఈ జన్మలో మనతో క్లోజ్గా ఉండే పీపుల్తో అరే వీళ్ళేంటి ఇంత క్లోజ్, ఇంత తక్కువ టైంలో స్పాన్లో క్లోజ్ అయిపోయారు అనుకుంటాం, కానీ దాని రీజన్స్, లాజిక్స్ మనకు తెలియదు కదా, అవి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మూవీ ద్వారా ఏం చెప్తున్నానంటే అండి, ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే ఉంటారు. వారికి నీ ప్రేమను పంచడం నీ బాధ్యత అని. సో జన్మ ఏదైనా ప్రేమ అనేది మాత్రం కామన్గా వచ్చేసింది. ప్రేమకు మించిన గొప్ప ఎమోషన్ ఏముంటుంది సార్? యా. సో ఒకవేళ అంటే మీకు ఉన్నటువంటి సర్కిల్లో సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే స్కూల్ నుంచి ఇప్పటి వరకు మీరు కలిసినటువంటి మనుషుల్లో, అరే వీళ్ళని ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈవెన్ దో కమ్యూనికేషన్ లేకపోయినా వీళ్ళు నాకు బాగా తెలుసే అన్నటువంటి క్యారెక్టర్ ఎక్కడన్నా మీకు తారసపడిందా? యాక్చువల్గా నాకు జోస్నగర్ నేను చూస్తే అది అనిపించింది, తీసుకొచ్చి మళ్ళీ మీకే పెట్టాడు అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ నో, మీకు తెలుసు నాకు ఏ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదో మూవీ అంటే ప్యాషన్ ఉంది, ఏం లేదు. బట్ నన్ను చూడగానే వితిన్ ఫస్ట్ సిట్టింగ్లో మేడం నన్ను బిలీవ్ చేయటం, ఇంత బాధ్యత తీసుకొచ్చి నా మీద పెట్టి, ఏ రోజు నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అండి. మనం బై గాడ్స్ గ్రేస్ అన్నీ టైం టు టైం అయిపోయింది. బట్ తను ఎన్ని హర్డిల్స్ వచ్చినా స్ట్రాంగ్గా ఉండి, లేదు మనం సినిమాని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇది మన బాధ్యత అని చెప్పి తను నాకు ఒక సిస్టర్ లాగా సపోర్ట్ ఇచ్చి, ఏ టైంలో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఏది జరిగినా కూడా తన సంకల్ప బలం నాకు బాగా నచ్చింది. సో అంటే ఒక తక్కువ స్పాన్లో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చి, ఇంత పెద్ద క్రూని ఇచ్చి నిలబెడతాము అంటే ఇట్స్, ఐ బిలీవ్ మా ఈ టీంలో నేను ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరితో నాకు ఆ బంధం ఉంది కాబట్టే నేను ఇంత గొప్ప కార్యాన్ని చేయగలిగాను అనుకుంటానండి.
జ్యోత్స్న గారు మీకేమన్నా గత జన్మ ఇలాగా అంటే తను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా మూవీ ఇండస్ట్రీలో ఉన్నారా లైక్ ఎవరు లేరు. ప్రొడ్యూసర్స్గా కానీ గతంలో ఎక్కడన్నా ఎవరు లేరండి. మరి ఎలా మీకేమన్నా గత జన్మ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉందా స్టోరీ విన్నప్పుడు లేదంటే ఇలా వచ్చినప్పుడు? ఏది లేకుండా అయితే ఒక సంకల్పం అయితే ముందుకు రాదు అనేది పెద్దలు ఉండదు. చెప్తారు. ఈయన చెప్పిన బాండింగ్ సేమ్. నాకు తను ఎప్పుడు ఒక సొంత కొడుకులా అనిపిస్తాడండి. నైస్. సో ఓవరాల్గా యా ఇవాళ లేరు కానీ బాండింగ్ ఉంది, బట్ తన అందుకు తిన ఈ ప్రాజెక్ట్ చేయగలడు అని తను చూసిన ఒక 4-5 డేస్కి తను గమనించిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చిందండి, ఈ మూవీని తిన ముందుకు తీసుకెళ్ళగలడు అని. నైస్. దిట్ ఇస్ ద రిజల్ట్. ఇంకొక హీరో గురించి చెప్పలేదు బేసిక్గా, అంటే భీమ్స్ ఇవాళ లేరు కానీ ఉండుంటే వేరే ఉండేదేమో ఆయన. సో ఏదైనా చార్ట్ బర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా డెఫినెట్గా అండి. అంటే సస్పెన్స్లో ఏమైనా పెట్టించారు దాన్ని? లేదు లేదు, యాక్చువల్గా భీమ్స్ అన్న కూడా చాలా సపోర్టివ్. ఒక పక్కన చిరంజీవి గారి మూవీ ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు, అంతకుముందు సంక్రాంతికి వస్తున్నాము, రవితేజ గారి మాస్ జాతర, ఇన్ని మూవీస్ హ్యాండిల్ చేస్తున్న పర్సన్ సేమ్ ఆ మూవీస్కి ఎంత టైము ఎంత ఎనర్జీ ఇచ్చారో మాలాంటి కొత్త టీంకి కూడా అంతే ఎనర్జీ ఇచ్చి రేపు మార్నింగ్ సాంగ్ రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయ్యే ముందు నైట్ వరకు కూడా ఆ టీంతో కూర్చుని తను వర్క్ చేసిన విధానానికి, తన డౌన్ టు ఎర్త్ నేచర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి భీమ్స్ గారికి. రైట్. సో ఓవరాల్గా ప్రేక్షకులకి ఏం చెప్తారంటే సినిమా అంటేనే కమర్షియాలిటీ అయిపోయింది, దాంట్లో ఒక మెసేజ్ అంటే ఓకే సొసైటీలో ఎక్కువ సలహాలు చెప్పేవాళ్ళే సినిమాల్లో కూడా ఉన్నారు అనేటువంటి ఒక చిన్నపాటి చులకన భావంతో ఉంటారు. ఇలా కాకుండా ఇంటిల్లిపాది చిన్నపిల్లలతో సైతం వచ్చి మా సినిమాలో ఎస్గో మీ అందరికీ ఇది ఉంది అనేటువంటి ఒక యూఎస్పి, అదేం చెప్తారు ప్రేక్షకులకి? సార్ ప్రేమకు మించింది గొప్పది ఏం లేదు సార్. అదే గొప్ప ఎమోషన్ సార్. మన అందరినీ కనెక్ట్ చేయడానికి కూడా ద ఓన్లీ బాండ్ ఐ ఫీల్ ఈజ్ లవ్. అది తల్లిదండ్రుల మధ్య ప్రేమ అయినా, భార్యాభర్తల మధ్య ప్రేమ అయినా, ఒక పెట్కి మనకి మధ్య ప్రేమైనా, ఏదైనా కూడా ఆ బాండింగ్. ఎందుకు ఈ బాండ్ అనే క్వశ్చన్కి మనకి ఎవ్వరికి ఆన్సర్స్ తెలియదండి. బట్ ఆన్సర్స్ తెలిస్తే ఎలా ఉంటుంది అనే ఒక సూపర్ న్యాచురల్గా క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఇస్ కృష్ణలీల. యూ హ్యావ్ టు వాచ్ కృష్ణలీల మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ November 7th టు ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ దేవన్, ధన్య అండ్ ఝాన్సీ గారు. సో బర్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులందరూ కూడా రెడీగా ఉన్నామా? సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్స్లోకి వెళ్ళాల్సిందే, ఇదే సెలబ్రేషన్ని థియేటర్స్లో కూడా జరుపుకోవాల్సిందే. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.